ఎవరికి వాళ్ళు చేసే పని వాళ్ళ కోణంలో మేము మంచిగా చేస్తున్నామన్న భ్రమలో ఉంటున్నారు. నిజమైన ధర్మం ఏంటి కలియుగంలో? ఇప్పుడున్న యువత ధర్మ మార్గం అంటే ఎటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది? అంటే మా యుగాలను బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి. ఇది యుగ ధర్మం కదండి అంటారు. ఇప్పుడు ఈ యుగం ఏమిటి? కలి పరిపాలిస్తు. కలికున్న లక్షణాలు ఏమిటి? అన్నీ అవలక్షణాలే. ఏమిటి అవలక్షణాలు? ఇతరులను మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, హత్యలు చేసుకోవడం, జోదం ఆడటం, అలాగే అయిన దానికి కాని దానికి పోట్లాడుకోవటం, లోపల ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్లాడడం, సంపాదనలను దాచుకోవడం, ఇతరుల సంపదలను దోచుకోవడం, సంప్రదాయాలను వదులుకోవడం, పరస్త్రీ వ్యామోహాలు, ఇవన్నీ కూడా ఏమిటంటే కలి ఉన్న లక్షణాలు. అంటే మనం పరిపాలిస్తున్నవాడు కలి. అటువంటి వాడు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది? అందుకని ఎందుకు మంచి నిలవడం లేదు, ఎంత మంచి చేసినా కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాశస్త్యం పెరుగుతోందని సాధారణంగా కాస్త మనలాంటి వాళ్ళం నిరాశ నిస్పృహలో పడిపోతుంటాం. కానీ మనకు అర్థం కాని విషయం ఏమిటి? అటువంటి వారు భగవంతుడికి దగ్గరగా ఉంటారు. తాత్కాలికంగా మనం కష్టాలు పడ్డప్పటికీ కూడా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనం చరిత్రలో కొంచెం నిలిచిపోతామంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. అవి తాత్కాలిక సుఖాన్ని ఇస్తే, తాత్కాలికమైన క్షణికమైన ఆనందాన్ని ఇవ్వవచ్చునేమో, కానీ శాశ్వతమైన ఆనందాన్ని భయంగా బితుకుంటూ బతుకుతాడుగా. ఆ బతుకుతూ మరింత తాగుతాడు, మరింత వ్యసనాలకు అలవాటు పడిపోతాడు, మరింత మత్తులో పడిపోతాడు. అతను ఏం సుఖపడుతున్నాడు? అంత డబ్బు సంపాదించి, అన్ని మేడలు కట్టుకుని, అన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం సుఖపడగలుగుతున్నాడు? ఈ సూక్ష్మం తెలియకపోవటం వల్ల మనం ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే కృతయుగం సత్యయుగం పూర్తిగా, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. అందుకని కలియుగంలో ఏం చెప్పారు? చాలా చాలా సింపుల్గా చెప్పేశారు. మన హాయి అయినటువంటి పద్ధతిని చెప్పారు. ఈ హాయిగా ఉన్న పద్ధతిని కూడా అవలంచకపోతే ఎవరికి నష్టం? నువ్వేమీ చేయక్కర్లేదు. యజ్ఞయాగాది క్రతువులు కూడా నువ్వు చేయనక్కర్లేదు. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే చాలా నియమనిష్టలు ఉండాలి, దానికి కావాల్సిన కొన్ని పద్ధతులను అవలంబించగలగాలి. అప్పుడు కదా సఫలీకృతం అయ్యేది. అంత సఫలీకృతం అయ్యేంత నిష్ఠ, ఓర్పు మనకు లేవు. కాబట్టి మనం తినే ఆహార పదార్థాలను బట్టి సింపుల్గా భగవన్నామ స్మరణ చేయండి చాలు అన్నాడు. కలవు కేశవ కీర్తన, అది కూడా చేయలేకపోతే ఎంత చిన్న సూక్ష్మమైన రెమెడీ ఇచ్చాడో చూడండి, అది కూడా చేయలేకపోతే మన దౌర్భాగ్యం కదమ్మా. అందుకని ప్రతి యుగానికి ఒక ధర్మాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన ధర్మం ఏమిటి? మనకి ధర్మం అంటే అర్థం ఏమిటి? ధర్మాన్ని ఎవరైనా నిన్ను బాధ పెడితే నువ్వు ఎలా బాధపడతావో ఆ బాధ ఇతరులకు లేకుండా చేయడమే ధర్మం అని చెప్పారు కదా. అంతే కదా. సింపుల్గా చెప్పాలంటే వరులు వనరించినటువంటి బాధ నీకేది కలుగుతుందో అది నువ్వు ఇతరులకు కలిగించకుండా ఉన్నదే ధర్మం. అందుకని ఇప్పుడున్నటువంటి మనం చేయవలసింది ఏమిటంటే సదాలోచనలు పెంచుకోవడం, సద్గ్రంథ పఠనం చేయడం, సద్గోష్ఠులు నిర్వహించడం, సంకీర్తన ఇది భజనలు చేసుకోవడం, ధ్యానంలో ఉండడం. ఇది ఇప్పుడున్నటువంటి రెమెడీ. చాలా సింపుల్, వెరీ సింపుల్. ఇది కూడా చేసుకోలేకపోతే అందుకని ఎప్పుడు కూడా మనిషిని అటువైపుకు మళ్ళించాలి అంటే ఈ కర్మకాండలను మనకు భగవంతుడు ఏంటి, మన ఋషులన్నీ కూడా ఈ కర్మకాండలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందమ్మా, నదీ స్నానాలు చేస్తున్నాం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, గో చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, చక్కగా అభిషేకాలు చేసుకుంటున్నాం, అర్చనలు చేసుకుంటున్నాం, గోష్ఠులకు వెళ్ళి చక్కగా మంచి మాటలు వింటున్నాం, వనభోజనం. ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఈ నెలంతా? ఇదొక శిక్షణ. ఈ నెల రోజులు చేసేటటువంటిదంతా కూడా మనకు ఒక ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు కూడా మన జీవితాన్ని సజావుగా నడుపుకోవడానికి కావలసినటువంటి ఒక శిక్షణను పొంది ఒక ధర్మ మార్గంలో, ఒక సత్య మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. అందుకు కదా మన పూర్వీకులు పెట్టింది ఇది. ఆహార నియమాల దగ్గర నుంచి, తాగవలసిన పదార్థాల దగ్గర నుంచి, ఉపవాసము, ఉపాసనల దగ్గర నుంచి, వీటన్నింటిలోనూ సైన్స్, వీటన్నింటిలోనూ ఆరోగ్యమే కదమ్మా ఉన్నది. అది మనం గమనించుకుంటే మనం హాయిగా ఉండగలుగుతాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.